పరమ పవిత్రుడైన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, ఈ ఉదయకాలమున మీ సన్నిధికి వస్తున్నాను. దేవా, ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు మాకు అన్నిటికంటే ముఖ్యముగా కావలసింది మీ దైవిక జ్ఞానము మరియు వివేచన. సొలొమోను రాజువలె మేము కూడా మీ జ్ఞానము కొరకు వేడుకుంటున్నాము. తండ్రి, మీ వాక్యము సెలవిస్తున్నట్లుగా, ఎవరికైనా జ్ఞానము తక్కువగా ఉన్నయెడల మిమ్మల్ని అడగమన్నారు. నాయనా, మా చదువులో, మా ఉద్యోగంలో, మా వ్యాపారంలో మరియు మా కుటుంబ నిర్ణయాలలో మీ పరలోక జ్ఞానముతో మమ్మల్ని నింపండి. ప్రభువా, ఏది మంచో ఏది చెడో, ఏది మీ చిత్తమో ఏది కాదో గుర్తించే వివేచనను మాకు ప్రసాదించండి. సాతాను తంత్రములను ముందే గుర్తించి, వాటి నుండి తప్పించుకునే జ్ఞానము మాకు దయచేయండి. మా జీవిత ప్రయాణంలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా, మీ స్వరాన్ని విని ముందుకు సాగే కృపను మాకు ఇవ్వండి. దేవా, మా మాటలు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండేలా, ఎప్పుడు ఏమి మాట్లాడాలో, ఎప్పుడు మౌనంగా ఉండాలో మాకు నేర్పించండి. మా జ్ఞానము మీ భయముతో కూడినదై ఉండనివ్వండి. మీ వాక్యములోని లోతైన సత్యాలను గ్రహించేలా మా మనోనేత్రాలను వెలిగించండి. లోకపు తెలివితేటల కంటే మీ ఆత్మీయ వివేచన మిన్నయని మేము నమ్ముతున్నాను. ప్రభువా, మమ్మల్ని మీ జ్ఞానముతో నడిపించి, మీ మహిమ కొరకు మమ్మల్ని సాక్షులుగా నిలబెట్టమని వేడుకుంటున్నాను. ఈ రోజంతా మీ వివేచన మా చుట్టూ కాపలా ఉండునుగాక. యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనము సెలవిస్తున్నట్లుగా, మీలో ఎవనికైనను జ్ఞానము తక్కువగా ఉన్నయెడల ఆయనను అడుగవలెను, ఆయన అందరికిని ధారాళముగాను నిందింపకయు ఇచ్చువాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాగ్దానాన్ని నమ్మి ఈ రోజంతా ధైర్యంగా అడుగులు వేయండి. దేవుని జ్ఞానం మీకు తోడై ఉండునుగాక. ఈ ప్రార్థన మీకు దీవెనకరంగా అనిపిస్తే, ఇతరులకు షేర్ చేయండి. మరిన్ని ఆత్మీయ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.